హలో అందరూ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ బ్యాక్ టు క్లాప్ ఛానల్. సో, ఇంకో కొత్త ట్రైలర్ రియాక్షన్‌తోనైతే నేనొచ్చేసాను ఈరోజు. సో, ఆ మూవీ పేరు అంటే ఏందంటే 'ధడక్ పార్ట్ 2'. 'ధడక్' అయితే 2 ఇది హిందీ మూవీ. సో, దీని ట్రైలర్ అయితే రిలీజ్ అయింది రీసెంట్‌గా. సో, ఎలా ఉందో చూసేద్దాము. చూద్దాం సేమ్ యాక్టర్స్ ఉంటారేమో. లెట్స్ సీ. ఓకే. అఫీషియల్ ట్రైలర్ 'సిద్ధార్థ్ చౌదరి, चाहता తృప్తి क्या मैं? దిమ్రి'. ఓకే. वो मुझसे दूर हो। मैं पूछ रहा हूँ। मेरे साथ रहना उतना भी आसान హుహు. नहीं होता तुम्हें लगता है। ఓకే. हाँ, तुम्हें लगता है उतना मुश्किल भी नहीं है। एंड यो पूरा नाम नीलेश बी एल एल बी। डिग्री घर से लेकर आए हो क्या बेटा? हिंदी मीडियम सर। हाँ, पर थोड़ी बहुत इंग्लिश आती है मुझे। एबीसीडी के पहले भी तो एक जमाना होता होगा ना जहाँ पे लोग अपनी बातें कर ఓకే. पाते थे। टेलीपैथी। ఇంట్రొడక్షన్ అయితే సమ్ टेलीपैथी। కాలేజ్ సీన్స్‌లతోని చూపిస్తుర్రు. సమ్ ఫన్ కాలేజ్ మెమోరీస్ तुम्हारी అన్నీ. फेवरेट जगह कौन सी है? गहरा काला आसमान और उसमें लाखों टिमटिमाते तारे। शहरों से ఓకే. तारे भी डरते हैं। वाह। వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అయితే ఇందులో చూపియడానికి ట్రై చేస్తున్నారు. वैसे आज तुम नापाक लग रही हो। ओहो, तारीफ। अरे अब क्या हो? पकड़ना था ना। సమ్ సీరియస్ కామెడీ అయితే స్టార్ట్ అవుతుంది. ये सर पीछे बैठना जाके चल। मुझे लगता था ये सब सालों पहले होता था। जिनके साथ नहीं होता उनको ऐसे ही लगता है विधि। वहाँ लड़ाई फिर भी भूख की है पर यहाँ हक की। शेखर भाई पढ़ने आया हूँ लड़ने नहीं। कॉलेज क्या पहुँच गया हमारी लड़की तो आज की ఓకే. अवॉइड कर रहे हो जो सपना సమ్ तुम देखते हो ప్రొటెస్ట్ ना అయితే ఇక్కడ జరుగుతుంది. ప్రొటెస్ట్ గురించి కాలేజ్‌లలో. दरअसल तुम्हें अपनी पहचान से शर्म आती है। सर ये पहचान के साथ रहना बहुत मुश्किल है। रोज कोई ना कोई याद दिलाता है कि हम इंसान नहीं है। मुझे इस सबसे फर्क नहीं पड़ता है। ఓకే. बोल रहा हूँ ये भाग जाएगी नाम इज्जत से हो जाएगा इसकी वजह से। ఆహా! देख लिया उन्होंने आया होगा। अपन गिरते गिरते इतना गिर गए ना कि उठना ఓకే. मरने और लड़ने में से एक को चुनना हो। సిద్ధార్థ్, సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే చింపేస్తుండు గైస్ ఫుల్. ఓకే. హుహు. నైస్. हो रहा है। पापा मैं उसमें खरबूजा उगाई थी। हर पौधे की अपनी एक जगह होती है। अगर एक को दूसरे में मिलाओगी तो पौधा मर जाएगा। ఓకే. హుహు. खरबूजा मर जाएगा। సమ్ ఇంటెన్స్ సీన్స్ అయితే వస్తున్నాయి దీంట్లో. ఆగస్ట్ 1కి అయితే రిలీజ్ అవుతుంది. ఓకే గైస్. మూవీలో సమ్ కాలేజ్ లెవెల్ స్టోరీస్ అయితే చూపిస్తున్నారు. ఎలా అయితే హీరో ఒక సర్టెన్ టైప్ ఆఫ్ కమ్యూనిటీ రిజర్వేషన్ కేటగిరీ కింద వస్తుండేమో ఐ థింక్. సో, వాళ్ళు మిగతా స్టూడెంట్స్ అందరూ ఏదో ప్రొటెస్ట్ చేయనీకొస్తున్నారు. అండ్ ఇతను దాంట్లో చెయ్యను. నేను స్టడీస్ కోసమే వచ్చినా అని అంటున్నాడు. సో, ఐ థింక్ ఆ రిజర్వేషన్ మీ బేసిస్ మీద సమ్ సార్ట్ ఆఫ్ స్టోరీ అయితే నడవబోతుందనుకుంటా. ఇతను లో క్లాస్ ఆర్ హై క్లాస్ మేబీ ఉండొచ్చు. దానివల్ల హీరో, హీరోయిన్‌కి అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. సో, ఇలా అయితే హీరో వెనకబడి మరి తరుముతున్నారందరూ. అండ్ డిఫరెంట్ కేటగరీస్ ఎలా చూపించినారంటే 2 డిఫరెంట్ ప్లాంట్ గురించయితే ఎలా చెప్పినట్టు ప్లాంట్స్ ఒక్క దగ్గర ఉంటే లెమన్ ట్రీ ఖరాబ్ అయిపోతదని. సో, ఐ థింక్ సమ్ అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ మైట్ బి చూపిస్తారేమో దీంట్లో. దాని బేసిస్ మీదనే మూవీ మొత్తం తిరుగుతుందనుకుంటా. హీరో, హీరోయిన్ అయితే 2 డిఫరెంట్ క్లాసెస్ ఉండొచ్చు వాళ్ళు. యాహ్! సో, మూవీ అయితే సమ్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ లాగా అయితే చూపియబోతుర్రనుకుంటాను. బోత్ ఇద్దరు హీరో, హీరోయిన్ మధ్యలో ఎలా జరుగుతుందో జర్నీ ఈ మూవీలో మొత్తం. అండ్ విత్ ద సొసైటీ. ఇలా వాళ్ళు అండర్‌స్టాండబుల్ జేస్తారేమో సొసైటీకి. ఎలా చెప్తారో వాళ్ళు వాళ్ళ మెసేజ్
చూడాలి. సో యాహ్! ఫస్ట్ ఆగస్ట్‌కి అయితే మూవీ రిలీజ్ అవుతుంది. సో చూడండి గైస్. 'ధడక్ 2లో అయితే మొత్తం క్యారెక్టర్స్ అందరిని చేంజ్ చేశారు. 'ధడక్ 1లో కాకుండా 'ధడక్ 1లో మొత్తం వేరేవాళ్ళున్నారు. దీంట్లో మొత్తం వేరేవాళ్ళున్నారు యాక్టర్స్. సో యాహ్! కంటిన్యూయేషన్ అయితే కాదు గానీ కొత్త స్టోరీ మొత్తం. కొంచెం ఫ్రెష్ కంటెంట్. యాహ్! అంతే మళ్ళా. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బై.